నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు అసలు సర్పదోషాలు అంటే ఏంటి గురువు గారు? ఇప్పుడు 12 రాసుల వారికి సర్పదోషాలు ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి. అంటే శని కేతు, అంటే శని రాసుల్లో కేతు ఉన్న, కేతు రాసుల్లో శని ఉన్న, కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న, అదేవిధంగా రవి రాహువు, శని కుజ, కుజ రాహువు, కుజుడు బుధుడు, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి. అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి, ఒక్కొక్క రాశిని బట్టి, అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి, వాళ్ళకు ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది. అంటే మేషంలో కానీ వృశ్చికంలో కానీ రాహు ఉన్న, లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాశుల్లో కేతు ఉన్న, అదేవిధంగా శని రాహువారు శని వెళ్ళి మనకి రాహు శని కలిసి ఉండి సింహరాశుల్లో ఉన్న, ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది. ఇది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఆ ద్వాదశ రాశుల వారికి డిఫరెంట్గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది. ఇప్పుడు వృషభ రాశి వారికి లేదా వృషభ లగ్నం వారికి ఈ సర్పదోషం తగిలితే ఎలా ఉంటుంది, దాని పరిహారం ఏంటో వివరించి. తప్పకుండా అమ్మా. మొట్టమొదటిగా వృషభ లగ్నం నుంచే తీసుకోండి. లగ్నం తెలియని వారు రాశి నుంచి తీసుకోవచ్చు. ఈ లగ్నం వారికి సర్పదోషం మేష లేదా వృశ్చిక రాశిలో రాహు ఉన్నప్పుడు ఎక్కువగా తగులుతూ ఉంటుంది. దానికి ఏం చూసుకోవాలి వీళ్ళు పర్టికులర్గా అంటే, ఒకవేళ అక్కడ రాహు ఉన్నాడు అంటే 7 and 12th హౌస్, 7th హౌస్లో ఉన్నాడు అనుకోండి, వీళ్ళు వివాహం చేసుకునే విషయంలో తగు నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోవాలి. అంటే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో ఇది సరిగ్గా చూడకపోతే ఏమవుతుందంటే వీళ్ళ లైఫ్ అంతా కూడా సరైన పార్ట్నర్ రాకపోవడం. ఇది సప్తమంలో ఉంటే అది కూడా అందరికీ కాదు. అందుకని ఈ జాగ్రత్త తీసుకుంటే వివాహానికి ముందే కొంచెం ఈ నాగప్రతిష్ఠ చేసిన దగ్గర అభిషేకం చేయడము, లలితా సహస్రనామాల్లో మనకి వివాహం అవ్వడానికి ఒక మంత్రం ఉంటుంది, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అని. అది చేసుకోవడం ద్వారా ఈ మంత్రశక్తి అమ్మవారి అనుగ్రహం వల్ల లైఫ్ పార్ట్నర్ వల్ల వచ్చే ఇబ్బంది రాకుండా ఉంటుంది. అది స్త్రీకి కావచ్చు, పురుషుడు కావచ్చు. అదేవిధంగా వృషభ లగ్నానికి 12లో ఏర్పడింది అనుకోండి అమ్మ, కుజరాహువులు కలిసి, అప్పుడు ఏమవుతుంటుంది అంటే కుజరాశుల్లో రాహు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అది విదేశీ యోగాన్ని ఇస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలోని ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చూపిస్తుంది దాని ఎఫెక్ట్ అనేది. అంటే మ్యారేజ్కి ముందు ఒకలాగా ఉన్నారండి, కొంతమంది లవ్ మ్యారేజ్ కూడా చేసుకుంటారు. చూడండి, ఏమంటారు, మ్యారేజ్కి ముందు ఇలా అనుకోలేదు కానీ మ్యారేజ్ అయిన తర్వాత గొడవలు అవుతున్నాయి. అంటే ఫస్ట్ మరి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాల పరిచయం ఉంది, అప్పుడు మరి బయటపడలేదా వీళ్ళు ఒకరికొకరు అంటే, అదే మరి జాతకం అంటే 12th హౌస్ వాళ్ళకి అప్పటి నుంచి యాక్టివ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అక్కడ మిస్అండర్స్టాండింగ్స్ రావడము, వాళ్ళు ఒకరికొకరు మరో ఒక రకంగా అనుకుని ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ వీరు చేయవలసినటువంటిది కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అని అనుకుంటూ, ముఖ్యంగా శనివారం కానీ మంగళవారం కానీ నాగప్రతిష్ఠ చేసిన దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం, అభిషేకం చేసుకోవడం మంచిది. మరి కొంతమందికి వృషభ లగ్నం వారికి 3లో అంటే చంద్రరాశుల్లో సర్పదోషం ఏర్పడుతుంది, అక్కడ రాహు ఉంటాడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు తెలియకుండానే కొంతమందికి ఏదైనా మధ్యవర్తిత్వంగా ఉండే అగ్రిమెంట్ చేయడం వల్ల, లేకపోతే అనవసరమైన భయాల వల్ల, లేకపోతే బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ఏర్పడుతూ ఉంటుంది ఆ సర్పదోషం. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్గా పుష్కరాలు జరుగుతుంటాయి, పుష్కరాల దగ్గరికి వెళ్ళి కాస్త పుష్కర స్నానం చేయడం కానీ, అదేవిధంగా మరొక విషయం ఏంటంటే దీంతోపాటు మీడియేటింగ్ చేసే విషయాల్లోని మరియు కొంత తల్లితో ఇబ్బంది జరుగుతుంటుంది అట్లాంటి టైంలో, అదొకటి చూసుకోవాలి. దీనికి ఏమిటి అంటే మనస్విని నమః మంత్రం. అలాగే 4వ స్థానంలో సర్పదోషం ఏర్పడింది అంటే వృషభ లగ్నం వారికి సింహరాశిలో రాహు ఉన్నాడు, లేకపోతే రాహు శని కలిసి ఉన్నారు. అలాంటప్పుడు వీళ్ళకి సర్పదోషం ఏ రూపంలో వస్తుంది అంటే వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ కొనడం, ఆ ప్రాపర్టీకి సరైన డాక్యుమెంట్స్ లేవు, లేకపోతే అదంతా ఫేక్ డాక్యుమెంట్స్తో మీకు అమ్మారు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ అంశంలో వీళ్ళు జాగ్రత్త వహించాలి. అయితే వీళ్ళకి ఇక్కడ పాజిటివ్ ఏమిటి అంటే ఒక్కొక్కసారి వీళ్ళకి కాంబినేషన్ ఉన్నప్పుడు విదేశాల్లో మళ్ళీ ప్రాపర్టీస్ కొనడానికి యోగ్యం ఇస్తుంది ఇది, అది పర్టికులర్గా చూసుకోవాలి. మరి 9th హౌస్లో కేతు ఉండి సర్పదోషం ఏర్పడింది అనుకోండి, ఉన్నత విద్యలకు సంబంధించిన విషయంలో 2 విషయాలు ఇక్కడ ఉన్నత విద్యల్లో ఏమిటంటే పర్టికులర్గా ఇక్కడ మీకు చూడండి ఆధ్యాత్మికమైనటువంటి విద్యలు కొన్ని ఉంటాయి, స్పిరిచువల్ రిలేటెడ్, అట్లాంటి వాటి వల్ల మంచి జరుగుతుంది. కానీ నార్మల్గా జనరల్గా చేసేటువంటి హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కొంత డిస్టర్బెన్స్ వస్తుంది. అలాంటప్పుడు
శుద్ధ విద్యాంకురాకార ద్విజపంతి ద్వయోజ్వలాయ నమః అనే నామస్మరణ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓకే ఓకే. అదే దశమంలో ఉన్నాడు కేతువు, అప్పుడు కొంచెం ఎంబీఏ చేసేటువంటి వారికి అంటే బిజినెస్ మేనేజ్మెంట్ సంబంధించిన కోర్సెస్లో కానీ అటువంటి వాటి ద్వారా ఉద్యోగాలు పొందాం అనుకునేటప్పుడు మాత్రం ఇబ్బంది వేస్తుంది ఈ సర్పదోషం. ఓకే ఓకే. ఇలా ఒక్కొక్క లగ్నం నుంచి మళ్ళీ వేరే వేరే గ్రహాల స్థానాలను బట్టి కూడా మారుతూ ఉంటుంది. అది చూసుకొని ఈ యొక్క మంత్ర సాధన చేయడము, ఓకే. చక్కగా గజేంద్ర మోక్ష ఘట్టం చదువుకోవడము, ఇట్లాంటి వాటి వల్ల కూడా మనకి చాలా మటుకు ఆపదలు అనేటువంటివి తొలగుతాయి.